హాయ్ హలో అందరికీ నమస్తే అండి. నా పేరు పాషా. నేను ఉండే లొకేషన్ తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట పక్కన ఎండ్లపల్లి అనే గ్రామం అండి. మాకు తెలంగాణ స్టేట్ సూర్యాపేట డిస్ట్రిక్ట్, సూర్యాపేట లోకల్ పాత బస్టాండ్ రోడ్లో నవోదయ స్కూల్ ఆపోజిట్లో జెన్యూన్ కార్స్ తెలంగాణ అని కార్ బజార్ అవుతుందండి. ఈరోజు ప్రస్తుతానికైతే మా యొక్క సూర్యాపేటలో హైటెక్ బస్టాండ్ దగ్గరలో ఉండడం అయితే జరిగింది, సర్వీసింగ్ సెంటర్లో. ఈరోజు డేట్ వచ్చేసి 3వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం అండి. దాదాపు సమయం వచ్చేసి 6:30 అవుతుంది సాయంత్రం అండి. ఈ వీడియో ఏంటంటే కారు ఆల్రెడీ సేల్ చేసినటువంటి వీడియో, కారు అన్న వాళ్ళకైతే డెలివరీ ఇవ్వడం జరుగుతుందండి. ఒకసారి కార్ డీటెయిల్స్లోకి వచ్చేస్తే ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం అండి. ఈ కార్ వీడియో ఆల్రెడీ నేను 23-24 ఆల్రెడీ నేను పెట్టాను. ఢిల్లీలో ఉన్నప్పుడు పలానా వ్యక్తులకు ఇచ్చాను, నేను వెహికల్ పలానా అన్నయ్యకి ఇచ్చాను, కంటైనర్కి ఇస్తున్నా అని వీడియో అయితే తీసి అయితే మన యూట్యూబ్ ఛానల్లో అయితే అప్లోడ్ అయితే చేయడం జరిగింది. ఆ వెహికల్ ఈరోజు రావడం జరిగింది. ఈరోజు అన్న వాళ్ళు కూడా మన సూర్యాపేటకు వచ్చి వెహికల్ అయితే డెలివరీ అయితే తీసుకోవడం అయితే జరుగుతుందండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం అండి, 2014 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 69,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఫోర్డ్ ఈకోస్పోర్ట్ టైటానియం 2014 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, సింగిల్ కీ ఉంది, సెకండ్ కీ కూడా ఉంది అన్నాడు. ఒకవేళ దొరికితే ఇస్తా, లేకుంటే లేదని చెప్పాను. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది, ఫస్ట్ ఓనర్ కారు, 69,000 కిలోమీటర్ తిరిగింది, జెన్యూన్ రీడింగ్ అండి. ఈ కారు ఢిల్లీలో ఉన్నప్పుడే మన యొక్క వాట్సాప్ గ్రూప్ ఏదైతే ఉందో జెన్యూన్ కార్స్ తెలంగాణ అనే వాట్సాప్ గ్రూపు, అది వెహికల్కి సంబంధించిన ఫొటోస్ మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తే ఆ అన్న వాళ్ళు వచ్చేసి వెస్ట్ గోదావరి డిస్టిక్ పాలకోడేరు మండలం కోరుకల్లు అనే సిటీ విలేజ్కి సంబంధించిన అన్నయ్య పేరు వివేక్ సన్నిధి వివేక్ అండి. తప్పుగా అనుకోద్దానే, కొంచెం నాకు గుర్తు రావట్లేదు. సన్నిధి వివేక్ అనే అన్నయ్యకైతే నేను ఢిల్లీలో ఉన్నప్పుడే మన వాట్సాప్ గ్రూప్లో ఏదైతే ఉందో జెన్యూన్ కార్స్ తెలంగాణ వాట్సాప్ గ్రూప్లో దీనికి సంబంధించిన ఫోటోలు అయితే మన వాట్సాప్ గ్రూప్లో సెండ్ చేస్తే ఆ అన్న వాళ్ళు వచ్చేసి స్పాట్లో ఒక గంట లోపే మనకు కాల్ చేసి వెహికల్కి అయితే కొంత టోకెన్ అడ్వాన్స్ అయితే మనకు ఫస్ట్ వేయడం అయితే జరిగిందండి. వెహికల్కి అయితే కొంత టోకెన్ అడ్వాన్స్ వేసిన తర్వాత ఆ అన్నయ్య మీరు టోకెన్ అడ్వాన్స్ వేయండి, నేను వెహికల్ దగ్గరికి వెళ్తా. ఇది యూపీ గాజియాబాద్లో ఉండేది, నేను ఉండేది ఢిల్లీలో. చాలా దూరంతో, చాలా ట్రాఫిక్తో వెళ్ళాల్సి వస్తుంది, చాలా ట్రాఫిక్ ఉంటుంది. దూరం ప్లస్ ట్రాఫిక్ ఉంటుంది, చాలా ఇబ్బందికరమైన జర్నీ కొనసాగుతుంది అది. అందుకోసమని మీరు కొంత అడ్వాన్స్ వేయండి అన్న, నేను వెళ్ళి వెహికల్ అనేది చెక్ చేసి మీకు ఫైనల్ చేస్తా అని చెప్తే ఆ అన్న వాళ్ళు వచ్చేసి ఫస్ట్ ఒక 10,000 20 అన్న 10,000 వేసారండి. 10,000 వేసిన తర్వాత మేము వెహికల్ దగ్గరికి వెళ్ళి పూర్తిగా చెక్ చేసిన తర్వాత అన్న వాళ్ళకు వెహికల్ బాగుంది అన్న అని చెప్తే ఆ మిగతా పేమెంట్ కూడా పూర్తి పేమెంట్ అయితే 3 లక్షలకు డీల్ అయిందండి. వెహికల్ ఇది కేవలం అంటే 3 లక్షలకు. ఈ వెహికల్ నేను ఢిల్లీలో ఉన్నప్పుడు కంటైనర్కి ఇస్తప్పుడు వీడియో పెడితే ఆ వీడియో చూసిన వాళ్ళు దాదాపు 100 మంది దాకా కాల్ చేశారు. ఇప్పుడు ఈకోస్పోర్ట్లకు సేమ్ ఇలాంటి ఈకోస్పోర్ట్లకు చాలా ఆర్డర్లు ఉన్నాయి మన దగ్గర, ఆల్రెడీ అడ్వాన్స్లు కూడా ఉన్నాయి. నేను తర్వాత ఢిల్లీకి వెళ్ళిన తర్వాత మీకు చెప్తాను. నేను 5వ తారీఖు వెళ్తున్నా ఢిల్లీకి. ఆ ఫోర్డ్ ఈకోస్పోర్ట్ 2014 మోడలు, ఫస్ట్ ఓనర్ కారు, 69,000 కిలోమీటర్ జెన్యూన్ రీడింగ్. ఈ కారు వచ్చేసి అన్న వాళ్ళకు 3 లక్షల రూపాయలకు ఢిల్లీలో ఇప్పేయడం అయితే జరిగిందండి. నా కమిషన్ వేరు, కంటైనర్ ఛార్జెస్ వేరండి. 3 లక్షల రూపాయలకు ఢిల్లీలో అయితే ఇప్పేయడం అయితే జరిగింది. అన్నవాళ్ళు ఈరోజైతే 3వ తారీఖు 6వ నెల 2024 సంవత్సరం అయితే సాయంత్రం దాదాపు సమయం వచ్చేసి సాయంత్రం 6:30 అయితే సమయం అయితే అవుతుంది. అన్న వాళ్ళకైతే వెహికల్ యొక్క సంబంధించిన కీ అయితే హ్యాండ్ చేస్తున్నాను. ఒకసారి అన్న వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, అసలు వెహికల్ ఎక్కడ చూశారు, ఏ విధంగా తీసుకున్నారు, ఆ వెహికల్ మనం చెప్పినట్లే ఉందా లేకపోతే ఏమైనా ఫ్రాడ్ జరిగిందా, అన్న వాళ్ళు మనకు ఏ విధంగా కన్సల్ట్ అయ్యారు, ఏ విధంగా కాంటాక్ట్ అయ్యి మన దగ్గర తీసుకున్నారు అనేది ఒకసారి అడుగుదాం. చెప్పండి అన్న, ఎక్కడి నుంచి వచ్చారు? అందరికీ నమస్కారం అండి. నా పేరు వివేక్. మాది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, పాలకోడేరు మండలం, కోరుకొల్లు అనే గ్రామం. నియరెస్ట్ హోమ్ టౌన్ వచ్చేసి భీమవరం. సో నేను వాట్సాప్ గ్రూప్లోని యూట్యూబ్లో సెర్చ్ చేస్తుంటే సో జెన్యూన్ కార్స్ తెలంగాణ యూట్యూబ్ ఛానల్ చూస్తున్నాను. ఐఎమ్ ఏ ఫాలోవర్ ఆల్సో. చూస్తున్నాను. బట్ అప్పుడే కార్ డ్రైవింగ్ నేర్చుకున్నాను. సో ఇంకా నా డ్రీమ్ అండి కార్ డ్రైవింగ్, నెక్స్ట్ కార్ కొనుక్కోవడం అనేది మా ఫ్యామిలీ డ్రీము. పర్సనల్గా నా డ్రీమ్ కూడా. చిన్నప్పుడు మా డాడీ ఎక్కించుకుని తిరిగేవారు. సో ఇన్నాళ్ళకి నేను మా డాడీని ఎక్కించుకుని తిరిగే అవకాశం నాకు వచ్చింది. సో చాలా హ్యాపీగా ఉంది నాకు ఈరోజు. సో వాట్సాప్ గ్రూప్లో చూశాను, ఫొటోస్ కూడా చూశాను. సో వీడియో కూడా పెట్టకుండా నేను ఓన్లీ పాషా అన్నమైన నమ్మకంతో నేను కార్ అయితే తీసుకోవడం జరిగింది.
చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. బట్ ఏంటంటే కంటైనర్ రావడం కొంచెం డిలే అయింది. బట్ నో ప్రాబ్లం, నేను అర్థం చేసుకోగలను. వాళ్ళకున్న కస్టమర్స్ బట్టి నేను అర్థం చేసుకోగలను. సో థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ పాషా అన్న. థ్యాంక్ యూ అన్న. వెహికల్ అసలు మీకు ఎక్కడ చూసారు వెహికల్? సో నేను వాట్సాప్ గ్రూప్లోనే ఫొటోస్తోనే చూశానండి. నేను వీడియో కూడా చూడలేదు. నేను వీడియో కూడా పెట్టలేదు. ఆ అన్నమైన నమ్మకంతో జస్ట్ చూశారు. మీకు నేను అడిగాను ఒకే ఒక్క క్వశ్చన్ అడిగాను అన్న, మీకు నచ్చిందా? మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి, నేను ఫ్రెషర్ కాబట్టి నాకు అంత నాలెడ్జ్ లేదు. మీకు నచ్చిందా? ఒక తమ్ముడిలాగా, ఒక బ్రదర్ లాగా మీరు నాకు ఏ వెహికల్ సజెస్ట్ చేస్తారో, నా హైట్కి, నా ఫ్యామిలీకి పరంగా ఏ వెహికల్ బాగుంటుందని మీరు అనుకుంటున్నారో ఆ వెహికల్ మాత్రమే నాకు సజెస్ట్ చేయండి అని అన్నాను. సో నేను ఇది ఒక ఆప్షన్ పెట్టుకున్నాను. కానీ మంచి బండి ఇచ్చారు నాకు పాషా అన్న. సో థ్యాంక్ యూ సో మచ్ పాషా అన్న. చాలా బాగుందన్న, వెహికల్ అయితే చాలా బాగుంది. నేను చూసిన దానికన్నా చాలా బాగుంది. నేను ఫొటోస్లో ఓకే ఇలా ఉంటుందా అని ఎంత ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంత బాగుంటుందని ఎక్స్పెక్ట్ చేయలేదు. సో జెన్యూన్గా చెప్తున్నానండి. ఖచ్చితంగా పాషాన్ని ఎంకరేజ్ చేద్దాం మనం. సో పాషాన్ని ఇంకా వెహికల్స్, మంచి వెహికల్స్ ఇవ్వాలి. సో బెస్ట్ సజెషన్ ఏంటంటే కంపల్సరీ నేను అందరికీ సజెస్ట్ చేశాను. థ్యాంక్ యూ పాషా అన్న. సో నా తరపు నుంచి ఒక చిన్న స్వీట్ తెచ్చానండి మా పాషా అన్నకి. థ్యాంక్ యూ అన్న. అదండి, అన్నయ్య వచ్చేసి మనకు ఫస్ట్ అయితే పరిచయం అయితే లేరు. అన్న వచ్చేసి మన యూట్యూబ్ ఛానల్లో ఫస్ట్ నుంచి ఫాలోవర్ అంట. అన్న కూడా మన వాట్సాప్ గ్రూప్లో కూడా అన్న అయితే మనకు అందులో అయితే అడ్మిన్ మెంబరే ఉన్నాడంట. ఆ వాట్సాప్ గ్రూప్లో నేను ఎక్కువ శాతం ఏంటంటే అన్ని వెహికల్స్ వాట్సాప్ గ్రూప్ మన యూట్యూబ్లోనే వీడియోలు పెట్టాలి, యూట్యూబ్ తరపునే వెహికల్స్ అనేది సేల్ చేయాలంటే వర్కౌట్ కాదండి. కొన్ని వెహికల్స్ ఏంటంటే చెక్ చేసిన వెహికల్స్ ఏంటంటే నేను ఫోటోలు మన వాట్సాప్ గ్రూప్ ఏదైతే పర్సనల్ గ్రూప్ ఉందో అందులో షేర్ చేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది అందులో అయితే పెట్టడం జరుగుతుంది. అందులో పెట్టి అందులో కూడా చాలామంది చాలా వెహికల్స్ అయితే ఇప్పేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా అన్న వాళ్ళకు కూడా నేను వెహికల్ అయితే చెప్పాను, అన్న ఏదున్నా సరే వెహికల్ జెన్యూన్గా ఉంది, మీరు తీసుకోండి, మంచి లైఫ్ ఉంటుందని చెప్తే అన్నయ్య కూడా నా మాట మీద నమ్మకం ఉంచి అన్నయ్య పూర్తి అమౌంట్ అనేది నేను ఢిల్లీలో ఉన్నప్పుడే పూర్తి అమౌంట్ అయితే నాకు ట్రాన్స్ఫర్ అయితే చేయడం అయితే జరిగిందండి. ఈరోజు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది, కమిషను ఇచ్చారు అన్న, పూర్తి పేమెంట్ అయిపోయింది. ఎన్ఓసి ఒకటి ఇచ్చేది ఉంది. నేను అది యూపీకి సంబంధించిన వెహికల్ కాబట్టి ఇన్వాయిస్ అనేది ఆల్రెడీ ఆర్సీలో ఉంటుందండి, ఒరిజినల్ ఆర్సీ రాదు. ఇన్వాయిస్ అనేది ఆర్సీలోనే ఉంటుంది, ఆర్సీ జిరాక్స్ వస్తుంది. మనకు ఎన్ఓసి ఇస్తా, ప్లస్ ఓనర్కి సంబంధించిన ఐడి ప్రూఫ్స్ ఏదైతే ఉందో ఐడి ప్రూఫ్స్ ఫామ్ 29, 30 ఫామ్లు అయితే నేను ఢిల్లీకి వెళ్ళిన తర్వాత పూర్తి పేపర్స్ అనేది కొరియర్ అయితే చేయడం అయితే జరుగుతుందండి. ఈరోజు అయితే అన్నకైతే కీ ఇచ్చి అయితే నేను హ్యాండ్ ఓవర్ అయితే చేయడం జరుగుతుంది. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎవరికైనా వెహికల్స్ కావాలంటే ఇక్కడ లోకల్ ఎవరైనా కలవాలన్నా ఎవరైనా లోకల్కి వచ్చి ఎవరైనా మన ఆఫీస్కి వచ్చి రావాలన్నా సరే ఎల్లారెడ్డి సార్ అనేది అందుబాటులో ఉండడం జరుగుతుంది. మేము సరే అందుబాటులో ఉన్నా లేకున్నా ఒకవేళ ఢిల్లీలో ఉన్నా సరే ఎల్లారెడ్డి సార్ అయితే అందుబాటులో ఉండడం జరుగుతుంది. ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి 9705851972 అండి. ఎల్లారెడ్డి సార్ నెంబర్ వచ్చేసి ఎల్లారెడ్డి సార్కైనా కాల్ చేసి మీరు ఇక్కడ టోకెన్ అడ్వాన్స్లు కానీ ఏదైనా పేమెంట్ చేయాలన్నా సరే ఆఫీస్కి వచ్చి మీరు చేసుకోవచ్చు. ఢిల్లీ వెహికల్ ఏదైనా కావాలన్నా సరే ఆర్డర్ల మీద అయితే మనం అయితే ఇప్పించడం అయితే జరుగుతుందండి. అన్న అయితే పూర్తిగా అయితే ఈరోజైతే సాటిస్ఫై అయ్యాడు, మనకు అదే చాలా సంతోషం అండి. అన్న మన కోసం స్పీడ్ కూడా తెచ్చాడు, అది ఇంకా చాలా చెప్పుకోదగ్గ విషయం. ఇలాంటి మంచితనం అనేది మనం వారి కస్టమర్ నమ్మకం అనేది ఎక్కడ కోల్పోకుండా మనం చాలా అతి జాగ్రత్తగా 1కి 10 సార్లు ఆలోచించి చాలా జాగ్రత్తగా ఈ పని అనేది చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా మా తరపు నుంచి కస్టమర్లు ఇబ్బంది పడొద్దు అనే ఉద్దేశం మీద పని అయితే చేయడం జరుగుతుంది. అదేవిధంగా కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతున్నారండి. ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జెన్యూన్ కార్స్ తెలంగాణ. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఎవరికైనా వెహికల్స్ కావాలంటే కింద టైటిల్స్లో నెంబర్ ఉంటే కాల్ చేయండి. థ్యాంక్ యూ.